వెంకటేష్ గౌడ్ పై జరిగిన దాడిని భూత్పూర్ మండలం గత కొన్ని రోజులుగా ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మా ఊర్లో సదా టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా రోజులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉంటున్నా. ఆయన పార్టీకి నేను సపోర్ట్ చేయలేదు, ఓట్లు వేయలేదు. నేను టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నా, ఓట్లు వేస్తున్నాను. నా మీద కొందరు ఆయనకు అవి నూరు పోసి ఆయన పేరు చెప్పు తమ్మన్న గౌడ్ మా బాబాయ్ సొంతం, ఆయన ఎవరో కాదు మా బాబాయ్. ఆయన దగ్గర పోయి వీడేంటికి పనికిరాడు, వీడు టీఆర్ఎస్కు కట్టుబానిస, టీఆర్ఎస్ తప్ప వేరే ఓట్లు రావు, వీడిని ఏదోటి చేయాలి మనం అని కక్షపూరితంగా ఏదోటి వాళ్ళు కుట్ర చేసుకొని నా మీద ఈరోజు మొన్న ఎలక్షన్లో మా ఊర్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 300 ఓట్లతోనూ అభ్యర్థి గెలవడం జరిగింది. దాంట్లో నా పాత్ర ఉందని వాళ్ళు ఊహించుకొని నా మీద పలు దాడులు చేయడానికి ప్రయత్నించిండు. మండలం అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బట్టుపల్లి భూపతి రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి నిన్న నేను ఎంపీడీ ఆఫీస్కు నా పని నిమిత్తం వెళ్ళడం జరిగింది. లోపల బొట్టుసీన అనే వ్యక్తి, కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బయటికి వచ్చి నన్ను గల్ల పట్టుకొని, భూపతి రెడ్డి ఇద్దరు వాళ్ళు కలిసి గల్ల పట్టుకొని తీసుకొని కార్లో వేసుకొని రైతు వేదిక బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అడవికి ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్ళి విచక్షణ రహితంగా అక్కడ దొరికినటువంటి కర్రలు ఒకటి కాదు రెండు కాదు దగ్గర నాకు ఒక 1 అవర్ నన్ను కొట్టింది, దారుణంగా కొట్టింది. నిన్ను చంపేస్తే ఈయన ఎవడొస్తాడు నీతో, నేను చంపేస్తాను కదా, కాలు మొక్కడం జరిగింది, వద్దు అని ఇంకా నా ప్రాణభయం ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి ఆడుకొని తప్పించుకొని వచ్చింది. లేదంటే నేను నిన్ననే ఏదోటి వాళ్ళు చేస్తుంటాను. అక్కడి నుంచి వచ్చినా నా ఫోన్ గుంజుకున్నారు. రాత్రి నాకు 7-8 వరకు ఇచ్చారు. ఈ కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అరాచకాలు చాలా ఓవర్గా జరుగుతున్నాయి మండలంలో. దయచేసి నా మీద జరిగినటువంటి దాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాక్షన్ తీసుకోవాల్సింది. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్ గౌడ్, డిగట్ల భూత్పూర్ మండల్. గత కొన్ని రోజులుగా ఈ ఎలక్షన్ మూమెంట్లో మా ఊర్లో నేను టీఆర్ఎస్ కాబట్టి మా ఊరు మండలం అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నువ్వు టీఆర్ఎస్ ఉంటావు, నీ ఓట్లు మాకు పనికిరావు, కాంగ్రెస్ పార్టీకి నీ ఓట్లు వేపియవు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి పనికిరావని గత కొన్ని రోజులుగా వీళ్ళు పక్కల వ్యక్తులు నూరు కూర్చే అతను నా మీద కక్ష సాధింపు చర్యగా కొన్ని రోజుల నుంచి నా పైన అటాక్ చేయాలని చూసిండు. నిన్న నేను పని నిమిత్తం మండలం ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అతను ఉన్నాడు. బయటికి రావడంతోనే నేను పలకరియడం కూడా జరిగింది. అతన్ని ఆయన కూడా అది చూడకుండా ఆయన భూపతి రెడ్డి బట్టుపల్లె ఇద్దరు కలిసి గెలవట్టుకుని బలంతంగా నన్ను తీసుకుపోయి ఒక భూత్పూర్ మండలంలో రైతు వేదిక బ్యాక్ సైడ్ అక్కడ నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. కట్టెలతో మారణాయుధాలతో చూపించి నిన్ను చంపేస్తా, నిన్ను ఎవడు ఏం చేస్తాడో చూద్దాం అని పలు రకాలుగా లాంగ్వేజ్ చేసి, పలు రకాల వల్గర్ లాంగ్వేజ్ నన్ను ఒక 1 అవర్ దాకా కొట్టడం జరిగింది. చాలా దాడులు చేసిండు, నొప్పులు చాలా విపరీతంగా ఉన్నాయి. దయచేసి ఇటువంటి వాళ్ళని నేను ఏమైనా చేయగలుగుతా, నేను పోలీసు వ్యవస్థనే కొడతా, నేను ఇంకొకరిని కొడతా, నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను జేఎంఆర్ సార్ కూడా ఒకటే చెప్తున్నా, దేవరకాద్ర శాసనసభ సార్, ఇటువంటి వాళ్ళని మీరు తెరవనికి ఒకటి, తెర ముందల ఒకటి జరుగుతుంది సార్. మీ ముందల జరిగింది కూడా మీరు చూసుకొని ఇటువంటి వ్యక్తులని పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేయాలి సార్. దయచేసి ఒకటే డిమాండ్ సార్, నాకు ఇటువంటి వ్యక్తులు మీరు ప్రోత్సహించవద్దు, మీ పేరు ఖరాబ్ అవుతుంది సార్. ఎవరైనా సరే ఇటువంటి వ్యక్తులు ప్రోత్సహించకుండా నా పైన దాడి జరిగినటువంటి 2 వ్యక్తులని ఎవరైనా కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఇద్దరు, భూపతి రెడ్డి, కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ వెంకటేష్ గౌడ్పై జరిగిన దాడిని బీసీ సమాజం నుంచి మొదటగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసిన బీసీ కుల సంఘ నాయకులు అందరం కూడా ఈ విషయంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక బీసీలపై దాడి జరిగితే బీసీలు లేరా అన్న కోణంలో ఈరోజు అక్కడ అరాచక పాలన సాగిస్తున్నారు. ఎందుకంటే గత నెలలోనే జడ్చర్ల ఎస్ఐ దగ్గర కూడా ఇటువంటి అలిగేషన్ చేసి ఈరోజు పోలీస్ వ్యవస్థనే నేను శాసించిన, ఇంకా మామూలు వ్యక్తులపై చేస్తే ఏమవుతుంది అన్న కోణంలో ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు
భూత్పూర్ మండల అధ్యక్షులు గారు వివరిస్తున్నారు, భూపతి రెడ్డి గారు. వీళ్ళిద్దరిని ఇమ్మీడియట్ గా పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మేము కోరుచున్నాం. ఎందుకొరకంటే ఇటువంటి దాడులు మీరు ఆ రోజు కఠినంగా శిక్షించి పార్టీ కనుక ఆ రోజు చర్య తీసుకొని ఉంటే ఈ రోజు ఇటువంటి సంఘటన జరిగి ఉండేది కాదు. మీరు ఆ రోజు చూసి చూడనట్లు వివరించి పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యే హోదాలో జిఎం గారు వెళ్ళి తీసుకొని వెళ్ళిన రోజే వాళ్లకు లేని మీరు వెనకాల ఉండి మీరు మద్దతు ఇస్తున్నట్లే మేము భావిస్తున్నాం ఈ రోజు. ఎందుకొరకంటే ఆ రోజు జరిగిన సంఘటన కనుక మీరు తీవ్రంగా పరిగణించి ఆ రోజు కనుక శిక్ష అతనికి పడి ఉంటే ఈ రోజు ఇటువంటి సంఘటన జరిగి ఉండేది కాదు. ఏదో పార్టీలకు అతీతంగా ఈ రోజు అంటే ఒక గ్రామ స్థాయిలో జరిగిన ఇన్సిడెంట్ ను దృష్టిలో పెట్టుకొని ఒక బీసీ బిడ్డలు ఎదుగుదలను చూడలేక వీళ్ళు భవిష్యత్తులో మాకు ఎక్కడ పోటీ అవుతారో, ఎక్కడ ఇబ్బందులు గురి చేస్తారో, నువ్వు ఎక్కడెక్కడ వీళ్ళను బీసీలను దాడులు చేస్తే భయపడి వీళ్ళ వాయిస్ బయటికి రాకుండా ఉంటది. వీళ్ళు ఇక్కడనే మేము ఏం చేసినా చెల్తాదన్న కోణంలో ఈరోజు అగ్రవర్ణాలు కాంగ్రెస్ పెద్దలు వివరిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కనుక ఇటువంటి చర్యలు కనుక మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి ముట్టడి కార్యక్రమం మేము చేస్తాం. వాళ్ళు ఏమైనా తక్షణమే, ఎందుకంటే ఇది రెండో కేసు. ఓ ఎస్ఐని దౌర్జన్యంగా ఆ రోజు వివరించారు. ఈరోజు ఒక సామాన్య ఒక బీసీ బిడ్డని మీద చేసుకుని ఇష్టం వచ్చిన రీతిలో, ఎందుకంటే ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది ఏ విధంగా అతను ఇబ్బందులు గురయ్యాడు. ఖచ్చితంగా అతను రౌడ్ షీట్ ఓపెన్ చేయాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పెద్దలు, ఈ జిల్లా స్థాయి నాయకులు అందరూ దీని మీద మీరు స్పందించి ఒక బీసీ బిడ్డకు జరిగిన అన్యాయంపై మీరు అందరూ నోరెత్తవలసిన సందర్భం ఈ రోజు వచ్చింది. ఎందుకొరకంటే ఇది కనుక మనం ఇటువంటి వ్యక్తులను ఈరోజు దాడి చేసిన వ్యక్తులను కనుక మనం ఈరోజు ఏమి అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా కానీ వాళ్ళ మీద అలసత్వం కానీ ప్రదర్శించే భవిష్యత్తులో ఇంకా దాడులు జరిగే ప్రమాదం ఉంటుంది. ఈ యొక్క బీసీ బిడ్డకు జరిగితే ఏమీ కాదులే అన్న కోణంలో ఈ రోజు వివరిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు బీసీ సమాజం మొత్తం ఏకమవుతుంది. మీరు కనుక అతని పైన చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే పోలీస్ కేసు నమోదు చేయక ఎవరికాల నియోజకవర్గ వ్యాప్తంగా ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకునేంత వరకు బీసీ సమాజం, బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాల తరఫున ఖచ్చితంగా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధితునికి వెంకటేష్ గారికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలని సందర్భం కోరుచున్నాం. అతనికి పోలీసులు ఏ విధంగా జరిగిందన్న ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా రక్షణగా నిలవాల్సిన సందర్భం ఉంది. ఎందుకొరకంటే కఠినంగా అతను దెబ్బలు చూస్తేనే తెలుస్తుంది అతను ఏదో ఒకటి చేయాలనే కోణంలో వాళ్ళు ప్రవర్తించినట్లుంది. కాబట్టి భవిష్యత్తులో కనుక అతని గనక ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ, రాజకీయ నాయకులు మాత్రమే ఖచ్చితంగా బాధ్యత వహించవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్ఐని కోరితేనే చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వము ఒక సామాన్య మానవుని కొట్టిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటుందని మీరు భావిస్తున్నారు? అదే కదా ఇంతకుముందు కూడా అదే చెప్తున్నా. అదే రోజు కనుక పోలీస్ వ్యవస్థ మీద జరిగిన దాడి రోజు మాత్రమే అందరూ కనుక కఠినంగా శిక్షించుంటే ఈ రోజు ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంతం జిల్లా అయినటువంటి ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఇటువంటి బీసీలను జరుగుతున్న దాడులను చూస్తే ఏమర్థం అవుతుందో, సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తారో చెప్పాలి. ఎందుకొరకంటే మీరు ముఖ్యమంత్రి గారు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ జిల్లా వాసిగా, ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఈ రెండో సంఘటన, ఇటువంటి సంఘటన మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ జరిగిన విషయాన్ని మీరు మొత్తం రిపోర్ట్ తెప్పించుకొని మీరు ఏ విధంగా అతని చర్యలు తీసుకుంటారు, ఆ ఎమ్మెల్యే గారికి మీరు ఏం సమాధానం చెప్తారు, ఖచ్చితంగా ఒక సమాధానం కావాలని మేము బీసీ సమాజం తరఫున కోరుచున్నాం. ఒక పోలీసు వ్యవస్థ పైన జరిగిన దాడి మీద ఏం చేయలేదు కనుక ఈరోజు ఒక బీసీ బిడ్డపై జరిగిన దాడిని వీళ్ళు ఏమాత్రం ముందుకు పోతారని మాకు అనుమానంగానే ఉంది. కాబట్టి ఈ కోణంలో మాత్రం ఖచ్చితంగా మేము ప్రభుత్వ పెద్దలు కానీ, కాంగ్రెస్ నాయకులు పెద్దలు కానీ ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒక బీసీ బిడ్డ మీద దాడిని ఏ విధంగా ముందరు పోతారో సమాధానం చెప్పాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేము ఉద్యమాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంకటేష్ గౌడ్ అనే ఒక బహుజన బిడ్డ, బీసీ బిడ్డ పైన అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, భూపతి రెడ్డి అనే వ్యక్తులు ఈరోజు చాలా అనాగీకృతంగా క్రూరంగా దాడి చేసి ఆయనను గాయాల పాలు చేసిండు. దానికి సంబంధించిన ఫోటోలు ఇవి. ఈ విధంగా ఇది నికృష్టమైన చర్య. దీనంతా ఈ రాక్షసానందం పొందడం అనేది వీళ్ళ దగ్గర చూస్తున్నాం మనం. 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి బీసీల మీద కాదు ఎవరి మీద దాడి జరగదు, మేము న్యాయమైన పరిపాలన, ప్రజా పరిపాలన మాదని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులే బీసీలపై బిడ్డలపై దాడి చేయడం ఏంటిదని నేను మీ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నా. ఇది వెంటనే పోలీసులు తగిన చర్యలు తీసుకొని బాధితునికి న్యాయం కల్పిస్తూ ఎవరైతే ఈ విధంగా దాడి చేసిండ్రో వాళ్ళ పైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇటువంటి ఘోరాలకు పాల్పడే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి. జిల్లా అధ్యక్షుడు బీసీ ఉన్నాడు ఇక్కడ, ఆయన మీద కరెక్ట్గా ఆయనకు స్పందించి ఆయన వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసి
మరోసారి పార్టీలోకి తీసుకోకుండా జరగాలి. ఈ విధంగా బీసీల పైన దాడి చేస్తే మేము ఎవరం లేవు అనే అహంకారం ఉన్నట్టుంది మీకు. బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, బీసీ ప్రజలు అందరూ కూడా మేము వెనక ఉన్నాము. మేము తగిన చర్యలు తీసుకోకుంటే మేమందరము ధర్నాలు చేస్తాము, అక్కడికి వచ్చే రాస్తారోకాలు చేస్తాము. ఇది గుర్తుపట్టాల్సిన అవసరం చట్టం పైన ఉంది, న్యాయం పైన ఉంది, పార్టీ పైన ఉంది. దీని వెనుక లోకల్ ఎమ్మెల్యేలు గారిని ఎవరైనా ఉంటే వాళ్ళు వెంటనే ఇటువంటి తప్పులను సరిదిద్దుకోవాలి, బాధితునికి తగిన న్యాయం చేయాలని బీసీజేఏసీ రైట్స్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అయితే గత ఎలక్షన్లలో బీసీలు అత్యధిక సీట్లు గెలిచినారు. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా బీసీలు గెలుస్తారనే ఒక భయంతోనే కానీ ఏదన్నతో కానీ ఒక దాడి అలాంటి భయాలు ఇప్పుడున్న అగ్ర వర్ణాలలో ఉన్నవి. కాబట్టి వాళ్ళ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ ఈ విధంగా దాడులు చేసి చూపిస్తున్నారు అనమాట. అంటే బీసీలో ఒకసారి ఏమన్నా రాజకీయాలలో మాకు వ్యతిరేకం చేస్తే మేము ఈ విధంగా కూడా మేము దాడులు చేస్తామని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది రాజ్యాంగము మనకు కల్పించిన హక్కులలో ఏమంటే రాజకీయాలలో ఉండి ఏ పార్టీకైనా చేసుకోవచ్చు, మనకు ఆ దేశంలో ఆ స్వాతంత్రం ఉంది. కానీ ఇక్కడికి వచ్చేంత వరకు ఏమవుతుంది, మీకు మా పార్టీలో నాకు వ్యతిరేకంగా చేసిందని చెప్పి ఈయన మీద దాడి చేసిందట. అంటే ఇది ఏ రకంగా అంటే మేము వేరే పార్టీలో ఉండకూడదు, గంపగుత్తుగా మీరు చెప్పిన పార్టీలోనే ఉండాలి. అంటే మీరు ఏ పార్టీలో ఉంటే మేము తొత్తులుగా మీకు పని చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఏ విధంగా సమర్థనీయం ఇది? కాబట్టి పార్టీలు అనేటివి, పార్టీలలో ఉండడం అనేది మానవ హక్కు. అది ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు. అది దానికి అది మనసులో పెట్టుకొని ఈ విధంగా దాడి చేస్తామనంటే మాత్రము బీసీ సంఘాలు ఏం కళ్ళు మూసుకొని కూర్చోలేదు. మేము పోరాటాలు చేసిన ఫలితమే ఇప్పుడున్న బీసీలకు ఇంత చైతన్యం వచ్చింది. ఇట్లా దాడులు చేస్తే మేమేం కూర్చోము, న్యాయపరంగా చట్టపరంగా మేము కూడా పోరాటం చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం.